అతను ఏదో పనులు చేయమంటే మీరు ఏదో పనులు చేయడం ఏంటి? మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇంకా నిద్రలేస్తే అబద్ధాలు మాట్లాడడం, ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం, సోషల్ మీడియాలో వేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మోసం చేయడం, ఇలాంటి తప్పుడు పనులు చేసి సహజ వనరులు పోయినాయి. ఇంకొక పక్కన టెక్నాలజీలో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదమే ఇక్కడ ఒక్క విషయంలో మీరు చూశారు, టైటిల్ యాక్ట్లో వచ్చింది మళ్ళా. అంటే ఈ దుర్మార్గులు ఇంట్లో కూర్చొని ఏమైనా మార్చేస్తారు. ఒకప్పుడు ఏదైనా మార్చాలంటే పేపర్స్ మార్చాలి. పేపర్స్ మారిస్తే కొంత కరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఏది కావాలంటే అది మార్చేయగలుగుతారు. ఇది దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఎంత ప్రమాదమో, ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత ప్రయోజనం. ఆ స్టేజ్కి మనం రీచ్ అయ్యాం. ఏముంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకోటి ఉన్నాయి, 22A పెట్టేస్తారు. 22A ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్. అయిపోయింది నీ పని. ఇంకెవడు కాపాడలేడు మనల్ని. ఇది గవర్నమెంట్ భూమయ్యా. కాదండి నాది, మా తాత ఇచ్చాడు, మా అమ్మతో. ఎవరి దగ్గర చెప్తావు? ఎక్కడుంది రికార్డు నీ దగ్గర? ఆ స్టేజ్కి వచ్చేసాం. ఇంతవరకు జరిగిన దౌర్జన్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మీ తరపున మేము పోరాడుతున్నాం. ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడడానికి కూడా చాలామంది సాహసించలేకపోతున్నారు. ఇంకా కడుపు కాలిన వాడు కూడా రోడ్డు మీదకి రాలేకపోతున్నాడు, చెప్పుకోలేకపోతున్నాడు బాధ. ఇది చూసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఆ ఉద్యోగం రాకపోతే ఏ ట్రైన్ కింద పడో లేకుంటే ఏ ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. అది కూడా మళ్ళా ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోతే వేరే వాళ్ళు చంపేశారని చెప్పేస్తారు వాళ్ళు. ఇంత నీచులు, పరమ దుర్మార్గులు వీళ్ళు. దానికోసం మీరందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఉండే యువత, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మీ పిల్లల భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తు కూడా అంధకారమైంది. అందుకే నేను మొన్న కూడా చెప్పా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది జరగకపోతే ఇంక మనం ఎవరికీ భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో. మేధావులు, సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నారో మీ కక్కుర్తి కోసరం, మీ పదవుల కోసరం, ఎంగిలి మెతుకుల కోసం సపోర్ట్ చేయొద్దండి. మంచిది కాదు ఇది. రాజకీయ విద్వేషాలు వేరే, విభేదాలు వేరే. ఇలాంటి దుర్మార్గులను సపోర్ట్ చేస్తే పాముకు పాలు పోసి పెంచారు, పెంచిన తర్వాత కాటేస్తూ ఉంది. ఇంకా కూడా మీరు పంచం చేరితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతాను. థ్యాంక్ యూ. నేనేమంటానంటే, ఒకటి కాదు, చిత్ర విచిత్రమైన లీలలు జరుగుతున్నాయి. దొంగ పట్టాలు తయారు చేస్తారు, దొంగ రికార్డులు తయారు చేస్తారు, ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు, లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు. దానికి మళ్ళా అబద్ధాలు బొంకి వేరే వాళ్ళ మీద నెపాలు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అవే జరగబోతున్నాయి. నిన్న కూడా నేను చూస్తున్నా. ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగింది. మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి. ఇంట్లో దొంగల్ని మేము, అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం.